హాయ్ అండి. నేను ఈరోజు చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేస్తూ ఉంటాం కదా! వాటికి కావాల్సిన కిరీటం, చేతి కడియాలు, వడ్డానం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ముందుగా ఒక తెల్ల పేపర్ని తీసుకుని దాన్ని సగానికి మడత పెట్టి ఒక పెన్సిల్తో మనకు కావాల్సినట్టుగా కిరీటం షేప్ అనేది గీసుకోవాలి. అలా గీసుకున్న దాన్ని మనం కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న పేపర్ని మనం A4 షీట్ లేదా ఏదైనా చార్ట్ తీసుకుని ఆ చార్ట్ మీద ఇది పెట్టి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న A4 షీట్లో చార్ట్ ఉంది కదా, దీన్ని మనం ఒక కార్డ్బోర్డ్ మీద పెట్టి కార్డ్బోర్డ్ కూడా ఇదే షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ A4 షీట్ తీసుకొచ్చి కార్డ్బోర్డ్ మీద అంటించుకోవాలండి. తర్వాత చేతి కడియాల కోసం A4 షీట్ తీసుకుని ఏదైనా 3 డిఫరెంట్ సైజెస్ కాయిన్స్ తీసుకుని నేను చూపించిన ఆకారంలో అలా గీసుకుని కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకుని సేమ్ కార్డ్బోర్డ్ మీద ఇవి అతికించుకోవాలి. తర్వాత ఇంకొక తెల్ల పేపర్ తీసుకుని దాన్ని కూడా సగానికి మడత పెట్టి మనం వడ్డానానికి ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా 3 కాయిన్స్ తీసుకుని ఇలా డిజైన్ గీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం A4 షీట్ మీద పెట్టి కట్ చేసుకుని ఆ A4 షీట్ అనేది కార్డ్బోర్డ్ మీద పెట్టి కార్డ్బోర్డ్ కూడా కట్ చేసుకుని ఈ A4 షీట్ అనేది ఆ కార్డ్బోర్డ్కి అతికించుకోవాలి. నెక్స్ట్ ఏదైనా క్లాత్ లేదా మెరుపుల A4 షీట్స్ ఉంటాయి కదండి, వాటినైనా మనం ఈ క్లాత్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు. మనం ముందుగా కట్ చేసుకున్న షేప్స్ అన్నిటిలో ఈ క్లాత్ అలాగే కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అని తెలియని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ముందు ఏదన్నా మార్కర్ అలాంటిది యూజ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుని అది కార్డ్బోర్డ్ మీద మనం వన్ సైడ్ A4 షీట్ అంటించాం కదండి, మరొక సైడు ఈ క్లాత్ని అంటించుకోవాలి. చూసారు కదండి ఎంత అందంగా వచ్చాయో. ఏమైనా బీడ్స్ లాంటి వాటితో డెకరేట్ చేసుకోవాలి. నేను స్టోన్ చైన్ ముందుగా అంటిస్తున్నాను. ఇలా షేప్లో మనం నీట్గా ఏదైనా పెన్సిల్ లేదా షార్ప్గా ఉండేది ఏదైనా తీసుకుని వాటితో ఇలా సర్దుతూ అంటిస్తే చాలా నీట్గా వస్తాయండి. నెక్స్ట్ రెండో లైన్లో నేను ఈ పూసలు బ్లూ కలర్ నాకు షాప్లో కొన్నానండి, వీటిని అంటిస్తున్నాను. ఇలా ఏదైనా పెన్సిల్ పెన్ ఇలా ఏదైనా షార్ప్గా ఉండే వాటితో అంటిస్తే చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ నేను బీడ్స్ ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఈ కిరీటానికి మధ్యలో పెట్టాను చూసారు, ఇది నాకు షాప్లో బాగుందని కొన్నానండి. నెమలి పింఛం వచ్చింది, చాలా అందంగా ఉన్నది. పీస్ వచ్చి 20 రూపీస్ పడిందండి. కృష్ణుడికి ఇష్టమైంది నెమలి పింఛం కదా అని నేను అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా నేను బ్లూ, గ్రీన్, రెడ్ వాడానండి. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితేనే. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. మన షాప్లో కొంటే ఇంత అందం ఉండదు, మనకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. మనకి మనం సొంతంగా చేసుకున్న వాటిలో చాలా ఆనందం ఉంటుంది కదండి.
నెక్స్ట్ ఇలాగే సేమ్ వడ్డానంకి స్టోన్ చైన్ వేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ బ్లూ కలర్ చైను, పింక్ కలర్ కూడా వేస్తాను. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ అర్థమవుతుందని చెప్పి నేను ఇలా తీస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా చేతి కడియాలు కూడా ముందు స్టోన్ చైన్ బ్లూ కలర్ అలా పింక్ కలర్ స్టోన్స్తో డెకరేట్ చేసుకోవాలి. కృష్ణుడి ఫ్లూట్ అలాగే కుండ తయారు చేయడం ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. దాని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో లెంత్ అవుతుందని నేను ఇందులో ఇంకా చేయట్లేదు. చూసారు కదండి ఎంత అందంగా వచ్చాయో. నెక్స్ట్ వీటన్నిటిని మనం తాడు అనేది కట్టుకోవాలి. నా దగ్గర పైపింగ్ తాడు ఉందండి. ఆ పైపింగ్ తాడు లేకపోతే ఏదైనా డెకరేషన్కి మనం వాడతాం కదా రిబ్బన్, ఆ రిబ్బన్ అయినా మనం యూజ్ చేయొచ్చు. నేను కిరీటానికి 3 టైమ్స్ అనేది తాడు సైజ్ చూసుకుని కట్ చేశాను. దీన్ని వెనక్కి తిప్పి మనం గమ్ముతో అంటించుకోవాలి. తర్వాత పిల్లలతో మనకు భయం కదండి, మళ్ళీ మధ్యలో వాళ్ళ అల్లరి వాళ్ళ ఏడుపులు మనకు తెలిసిందే. వాళ్ళు పీకేస్తారేమో భయంతో మళ్ళీ నా దగ్గర ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటే అది కూడా సేఫ్గా వేసాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ కిరీటానికి నెమలి పింఛం ఉండదండి. నేను ముందు మర్చిపోయాను, తర్వాత రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటే గుర్తొచ్చి మళ్ళీ రికార్డ్ చేసి చూపించానండి. సేమ్ అదే విధంగా మనం వడ్డానానికి కూడా పైపింగ్ తాడు అతికించాలండి. ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా పైపింగ్ తాడు అనేది అంటించుకోవాలి. చూసారు కదండి కృష్ణుడి గడపకి కిరీటం, వడ్డానం, అలా చేతి కడియాలు ఎలా తయారు చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలా సబ్స్క్రైబ్ చేయండి.